కింద చూపడమైనది. 3వ తరగతి 4వ తరగతి వరకు 1150 రూపాయలు, అదేవిధంగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 1400 రూపాయలు, ఇంటర్మీడియట్ మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 1600 రూపాయలు చెల్లించబడుతున్నది అధ్యక్ష. రెండో ప్రశ్నకు లేదండి, పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన మెస్ ఛార్జీలు ఎటువంటి తేడా లేదు, అన్ని పోస్ట్ మెట్రిక్ తరగతులకు ఒకే రేటే, నెలకు 1600 ఉంటుంది. సి అధ్యక్ష, సాంఘిక సంక్షేమ శాఖ నోడల్ శాఖ మరియు ఇది డైట్ ఛార్జీలు రెట్టింపు సవరించడం మరియు పెంచడం కోసం ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం అధ్యక్ష. నమస్కారం. పోసుపాటి విజయలక్ష్మి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడు మనకి మెస్ ఛార్జెస్ అనేది ఈరోజు ఏ విధంగా ఉందంటే, మనకి యాక్చువల్ రియాలిటీకి అటువంటి కమాడిటీస్ అనేది దొరకటం లేదు. అయితే మెస్ ఛార్జెస్ అనేది మళ్ళీ ఒకసారి రీవిజిట్ చేసి ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే ఏకలవ్య స్కూల్లో ప్రతి నెల 2200 రూపీస్ అనేది పిల్లల హెల్త్ న్యూట్రిషన్ కోసం ఖర్చు పెడుతున్నాము. అదేవిధంగా చూస్తుంటే నవోదయ విద్యాలయాలు 330 రూపీస్ అనేది పర్ డే అనేది పిల్లల కోసం ఖర్చు పెడుతున్నారు. అయితే ఇది మళ్ళీ మనం న్యూట్రిషన్ అండ్ హెల్త్ కోసం మళ్ళీ రీవిజిట్ చేసి ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చూసుకుంటే మనం నవోదయ విద్యాలయ స్కూల్స్లో ప్రతి సంవత్సరం రేట్స్ అనేది 5% ఇంక్రీజ్ చేయటం జరుగుతుంది. అలాగే కన్జ్యూమర్ ప్రైస్ ఆఫ్ ఇండియా అనేది చూసుకొని కూడా ఇంక్రీజ్ చేయటం జరుగుతుంది. ఇది కూడా ఒకసారి మళ్ళీ రీవిజిట్ చేసి మళ్ళీ చేయాలని కోరుకుంటున్నాను అధ్యక్ష మీ ద్వారా. సభ్యులు అడిగినట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్నటి రోజునే వెల్ఫేర్ మినిస్టర్స్తోనూ వెల్ఫేర్ సెక్రటరీస్ అందరితోనూ చర్చించాము అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మాకు దశాదిశ నిర్దేశించారు. మరి విద్యార్థులకు నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం కూడా అందజేయాలి. మరి ఏదైతే హెల్త్ మరియు న్యూట్రిషన్ నిపుణులతో చర్చించి వారికి అవసరమైన మెనూను నిర్ణయించిన తర్వాత తగు విధంగా చర్చించి నోడల్ డిపార్ట్మెంట్ ద్వారా పరిశీలిస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి గతంలో కూడా 14-19లో కూడా అధ్యక్ష 66% మరి డైట్ ఛార్జీలు పెంచింది కూడా గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు నాణ్యతమైన భోజనం పిల్లలకు అందజేయాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు ఈ విషయంగా చర్చలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ, మరి మా సోదరు అడిగినట్లు ఖచ్చితంగా దగ్గరలోనే తెలియజేస్తామనే విషయం కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎవరైనా సభ్యులు సేమ్ క్వశ్చన్ మీద ఏమన్నా ఒక్క ప్రశ్న అడిగారంటే అవకాశం ఇస్తాను. ఎవరైనా ఒక్కరు నువ్వు అన్నిటికీ రెడీ అయిపోతారు. ఓకే ఓకే ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మనకు 993 హాస్టల్లో 85,000 మంది విద్యార్థులు ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్లో 40,000 మంది విద్యార్థులు ఉన్నారు అధ్యక్ష. స్ట్రైట్ ప్రశ్న అధ్యక్ష. నేను మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారుగా 6 నెలల పాటు ఈ డైట్ ఛార్జీలు లేదా కనీసపు వార్డన్లకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఆపింది నిజమేనా? మన ప్రభుత్వం వచ్చిన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా 110 కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఇచ్చి ఆ బకాయిలు తీర్చిన మాట వాస్తవమేనా? రెండవది, రాయలసీమలో ఏమైనా ఈ గురుకులాలకు సంబంధించిన ఎక్కువ డిమాండ్ ఉంది, వలసలు ఎక్కువ పోతా ఉంటారు, ఒక్క సీటు కోసం 15 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారన్న మాట వాస్తవమేనా? ఈ విషయాన్ని, ఎందుకంటే మనం వచ్చిన తర్వాత చేసినటువంటి రిపేర్లైనా ఇన్వర్టర్లు పెట్టాం, దోమతేరలు పెట్టాం, మంచినీళ్లు పెట్టాం, సన్నబియ్యం ఇచ్చాం, వీటన్నింటి వల్ల నాణ్యత పెరిగింది. దీనివల్ల అడ్మిషన్లు ఏమైనా పెరిగినాయా లేదా ఇంతకుముందు ఉన్న డ్రాప్ అవుట్స్ కంటిన్యూ అవుతున్నాయా అన్న విషయాన్ని మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. నిజంగానే మరి గత ప్రభుత్వం బడిగిన బిడ్డలకు భోజనాన్ని కూడా అంటే సుమారుగా 11 నెలలు డైట్ బిల్లు పెండింగ్ పెట్టడం కూడా వాస్తవమే అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగానే రివ్యూ చేయగానే
110 కోట్ల రూపాయలు విడుదల చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. గతంలో ఏదైతే గత 5 సంవత్సరాలుగా ఏదైతే బీసీ బిడ్డలు చదువుతున్న బీసీ హాస్టల్స్, బీసీ గురుకులాలు కనీసం మరమ్మతులు కూడా చేయకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. మరి అవన్నీ దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం రాగానే మరి బీసీ హాస్టల్స్కి, బీసీ గురుకులాలన్నీ రిపేర్లు కూడా జరిగాయి. కొంతమంది శాసనసభ్యులు వారి సొంత నిధులతో కూడా మరమ్మతులు కూడా చేపించారన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా మరి ఆర్ఓ ప్లాంట్లు, మరి అదే యూపీఎస్లు, సీసీ కెమెరాలు, మరి అన్ని నాణ్యతంగా విద్యార్థులకు నాణ్యతమైన విద్యతో పాటు నాణ్యతమైన భోజనం అందజేస్తూ మరి వసతులు కూడా అన్ని ఏర్పాటు చేశామన్న విషయం కూడా తెలియజేస్తూ, అంతేకాకుండా సోదరులు అడిగినట్లుగానే మామూలుగా మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్కి చాలా డిమాండ్ ఉన్నాయి అధ్యక్ష. ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించారు, మరి వారి దృష్టిలో పెట్టుకొని మొన్నటి రోజు ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించాం. ముఖ్యమంత్రి గారు కూడా రాయలసీమలోనూ శ్రీకాకుళంలో చాలా డిమాండ్ ఉంది, 10 గురుకుల పాఠశాలలు కూడా కొత్తవి కూడా శాంక్షన్ చేయమన్నారు. గతంలో ఏదైతే 14-19లో ఆగిపోయిన గురుకుల పాఠశాలలు కూడా 80 కోట్ల రూపాయలు మరి నిధులు కూడా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా పాత గురుకుల పాఠశాలల బిల్డింగుల కోసం కూడా ముఖ్యమంత్రి గారు 800 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా పిల్లలకు నాణ్యతమైన భోజనం కోసం ఏదైతే మన విద్యాశాఖ మంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలందరికీ సూపర్ ఫైన్ రైస్ అందజేస్తున్నారో అందులో కూడా మరి చాలా మా గురుకుల పాఠశాలలోనూ హాస్టల్స్లో కూడా సూపర్ ఫైన్ రైస్ అందజేయటం, మరి విద్యార్థులకు పర్సెంటేజ్ కూడా బాగా పెరిగింది. మరింతగా ఈ సంవత్సరం మరింత పర్సెంటేజ్ పెంచడానికి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం, తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1186 మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు. ధన్యవాదాలు.